కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హరిహర వీరమల్లు రిలీజ్ కి ఇంకా 3 రోజులుండగా పవర్ స్టార్ రంగంలోకి దిగాడు. సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని ముందే ప్రకటించినా ఉన్నట్టుండి ఉదయమే ప్రెస్ మీట్ పెట్టించాడు పవన్. హీరో ఇలా ప్రమోషన్ రావడానికి నిధి అగర్వాల్ కూడా ఒక కారణమా? ఆమె వల్లనే పవన్ మనసు మారిందా? వీరమల్లులో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ 15 రోజుల పాటు సినిమాను తన భుజాలపై వేసుకుని ప్రమోట్ చేసింది. ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడుతూ నిధి చేస్తున్న కృషిని అభినందిస్తూ సింగిల్ హ్యాండ్ తో ప్రమోషన్ చేసిందని తనకే సిగ్గనిపించిందన్నాడు. సినిమాను అనాథలా వదిలేయలేదని చెప్పడానికే ఇలా ప్రెస్ మీట్ పెట్టించానన్నాడు పవన్. వీరమల్లు మొదలైన 5 ఏళ్ల తర్వాత ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. 2 కరోనాలతో పాటు కొన్ని ఇబ్బందుల కారణంగా సినిమా ఆలస్యమైందన్నాడు పవన్. క్రిష్ మంచి స్క్రిప్ట్ తో వచ్చాడని, గ్రేట్ కాస్టింగ్ తో సినిమాను మొదలుపెట్టాడని, ముఖ్యంగా ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ యాక్ట్ అయ్యారన్నారు. వ్యక్తిగత ప్రొఫెషన్ కారణాల వల్ల క్రిష్ తప్పుకున్నారన్నాడు పవన్. క్రిష్ తప్పుకోవడంతో ఆ బాధ్యతను ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాను బాగా తీయగలిగే సత్తా జ్యోతికృష్ణకు ఉందన్నాడు పవన్. డిప్యూటీ సీఎం అయ్యాక రాజకీయాలు బిజీ అయిపోయారని, సినిమా ఎలా పూర్తవుతుందా అనుకున్న టైంలో తానిచ్చిన 2 గంటల టైంలో పగడ్బందీగా షూటింగ్ ప్లాన్ చేసి సినిమాను పూర్తి చేశానన్నాడు పవన్ కళ్యాణ్. 5 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న వీరమల్లు స్టోరీ లైన్ ఎలా ఉంటుందో చెప్పేశారు పవన్. కృష్ణా నదీ తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ నవాబుల దగ్గరకు ఎలా వచ్చింది, దాని ప్రయాణం ఎలా సాగింది అన్నదే సినిమా కథ అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అందరి హీరోల్లా సినిమా బాగా వచ్చింది, ఆ సీన్ హైలైట్ అయింది, ఈ పాట దుమ్ము లేపేసిందని చెప్పే అలవాటు పవన్ కు లేకపోయినా ఒక్క మాటలో సినిమా గురించి చెప్పేశాడు. థియేటర్ నుంచి బయటకొచ్చిన ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారన్నాడు. ప్రభావితం చేసేలా మూవీ ఉంటుందన్నాడు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏఎం రత్నంను నియమించనున్నారనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేశాయి. తాజాగా పవన్ దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రత్నం పేరును ప్రతిపాదించారని చెప్పారు.